హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రోమో వచ్చింది సెకండ్ టాస్క్. అదే మెగా చీప్ గేమ్ తదుపరి టాస్క్ ఏంటంటే ఆటో విశ్వక్ సేన్ తీసుకొచ్చాడు కదా, ఆటోల గేమ్ అనమాట. ఆటోలో అందరూ కూర్చో ఉండాలా. ఎవరు? విష్ణుప్రియ, రోహిణి, పృథ్వీ, యశ్విని, తేజ. వాళ్ళు నుంచి కూర్చొని మిగతా వాళ్ళతో బయటకు తోసి వాళ్ళు కాపాడుకుంటూ ఉండాలా. ఎవరు లాస్ట్లో వస్తే వాళ్ళు మళ్ళీ సేమ్ పాయింట్లు 40, 50 అట్లా అందరు కలిసి ఫస్ట్ తేజని తోచేస్తారు, తర్వాత రోహిణిని తోచేస్తారు, తర్వాత యశ్విని. ఇక్కడ యశ్విని మాట్లాడుతుంది, నేను నీకు ముందుగా ఇంతకుముందు గేమ్లో నీకు సపోర్ట్ చేశాను, నువ్వు నాకు సపోర్ట్ చేస్తా అన్నావు, కానీ నాకు చేయకుండా విష్ణుప్రియకు చేసి నువ్వు నన్ను బయటకు తోస్తావు, నువ్వు ఎలా గేమ్ ఆడతావని గట్టిగా కోపంతో మాట్లాడుతుంది. నుంచి గేములు స్టార్ట్ అయిన నుంచి తను సింగిల్గానే ఆడుతుంది. ఆయన ఇప్పుడు నాకు సపోర్ట్ కావాలని అడిగి నీ కథ చూస్తాను, నువ్వేంటి ఇది మాట్లాడుతుంది. ఇది పద్ధతి కాదు. అది ఆ మాట పృథ్వీ అంటాడు. జరుగుతూ ఉండగా రోహిణి వచ్చి యశ్మిని, వాళ్ళు ఎందుకు గేమ్ ఆడతారు, వాళ్ళిద్దరూ కూర్చొని లాస్ట్లో వాళ్ళిద్దరూ కూర్చున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, ఏదేదో గేమ్ వైప్ చేయండి మీరు అని చెప్పి మాట్లాడుతుంది. మాట జారుతుంది క్యారెక్టర్ గురించి. కానీ విష్ణుప్రియ ఏమంటుంది, నీ క్యారెక్టర్ ఎవరికి తెలియదమ్మా అంటుంది. తానికే ఆ మాటకి ఏదో ఊహించుకొని మాటకు నువ్వేమని పోర్ట్రే చేయాలనుకుంటున్నావో చేసుకొని గట్టిగా అంటుంది. కానీ రోహిణి తప్పు ఏంటంటే, నువ్వు ముందు నిఖిల్ని లవ్ చేసినావు, ఇప్పుడు పృథ్వీని ట్రై చేసినావు అని. అది తప్పు. పర్సనల్ విషయం తీయకూడదు ఇక్కడ. అనిపించింది నేను చెప్తాను ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఏదైనా కానీ పర్సనల్ విషయం ఇక్కడ మాట్లాడకూడదు నాకు తెలిసి. మీరు ఏమనుకుంటారు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి.